నాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన భయంకర దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సుని లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. క్రిస్మస్ సెలవులు కావడంతో వీళ్ళంతా కూడా బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఎదురుగా అటువైపు నుంచి వస్తున్న లారీ డివైడర్ ని ఢీకొట్టి మరోవైపు వెళ్తున్న బస్సుని అది నేరుగా ఢీకొట్టింది. ఢీకొట్టడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలు లోపల ఏం జరుగుతోంది, ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయాణికులు దారి వెతుక్కునే లోపే ఈ జరగరాని ఘోరం జరిగిపోయింది. చిత్రదుర్గ జిల్లా గోతర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. 28 మందిలో 9 మంది కాస్త గాయాలతో బయటపడ్డారు. బెంగళూరు నుంచి చిత్రదుర్గ వైపు బస్సు వెళ్తున్న క్రమంలో అటువైపు నుంచి వస్తున్న ఒక లారీ డివైడర్ ని దాటి నేరుగా ఈ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది వరకు ఈ ప్రమాదంలో చనిపోయారు. మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? గాయపడ్డ వాళ్ళు సివియర్ గా గాయపడ్డారా లేక చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయాన్నే మరో ఘోరమైన ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్న ఒక స్లీపర్ బస్ ని లారీ ఢీకొట్టడంతో పూర్తిగా ఆ బస్సు మంటల్లో తగలబడిపోయి 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే 17 మందికి పైగా ఆ బస్సులో కాలి బూడిదైపోయారు. మరొక 9 మంది గాయాలతో బయటపడ్డారు. కర్నూలు, రాజస్థాన్లో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదాలు ఇంకా మన కళ్ల ముందే కదలాడుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటే భయంగానే ఎక్కుతూ ఉన్నారు. ఇంతలోనే మరొక ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ బస్సు శివమొగ్గకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక 2-3 గంటలుంటే వీళ్ళంతా కూడా గమ్యస్థానానికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇంతలోనే అనుకోని ఒక ఘోర ప్రమాదం తెల్లవారుజామున జరగడం, చుట్టూ చీకటిగా ఉండటం, ఎటు వెళ్లాలో బయటకు వెళ్లే మార్గం లేకపోవటం, వెంటనే మంటలు వ్యాపించడం, ఇలా అన్ని వెంటనే జరిగిపోయాయి. ఒకరికొకరు సహాయం చేసుకునే సమయం కూడా ఈ ప్రమాదంలో లోపలున్న ప్రయాణికులకు దొరకలేదు. ఏదో ఒక రకంగా ఒక 9 మంది అయితే గాయాలతో అయినా బయటపడగలిగారు. బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. వీళ్ళలో ఎంతమంది సివియర్ గా గాయపడ్డారు, ఎంతమంది చిన్న గాయాలతో బయటపడ్డారు, ప్రయాణికులు కూడా ఎవరు మాట్లాడే స్థితిలో లేరు. వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు. అప్పటి వరకు తమతో ఉన్నవారు అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మరొక 2 గంటలు దాటితే అందరూ కూడా ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇంతలోనే ఇలా ఇంత ఘోరం జరిగి అందరూ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. కళ్ల ముందే బస్సు తగలబడిపోతుంటే లోపల నుంచి ఆ ప్రయాణికుల ఆర్తనాదాలు చాలా భయంకరంగా ఉన్నట్లుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. హైవే మీద జరగటం, అంబులెన్స్లు రావడానికి కూడా కాస్త సమయం పట్టింది. ఫైర్ ఇంజిన్లు రావడానికి కూడా రాగానే మంటల్ని అదుపు చేసినప్పటికీ కూడా ఈ ఘోర ప్రమాదం నుంచి అయితే ఎవరూ బయటపడలేదు. మొత్తం 17 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోయారు.